షుగర్ టాబ్లెట్ ఇస్తాడు కదా డాక్టర్, షుగర్కి థైరాయిడ్ ఇస్తాడు కదా. ఇప్పుడు మీ షుగర్కి వీటి షుగర్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది. తర్వాత ఏం చేస్తాం, ఆయన టాబ్లెట్ నేను నా టాబ్లెట్ ఆయన వేసుకున్నాను, చక్కెర వచ్చి పట్టాను. ఎందుకంటే సంబంధం లేకుండా వేసుకున్నాం. కానీ ఇది అయితే అట్లా కాదు. సప్లిమెంట్స్ ఏంటి, మీకు ప్రాబ్లం ఉన్నది నేను వేసుకున్నా, నా ప్రాబ్లం ఉన్నది మీరు వేసుకున్నా, ఏమి కాదు. ఇక్కడ ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, మొత్తం 10 సప్లిమెంట్స్ వాడతాను రోజు నేను, నాకు ఏ ప్రాబ్లం లేదు. అయినా ఇవన్నీ రెగ్యులర్గా మనం వేసుకున్నా ఏం కాదు. ఎందుకంటే అది మెడిసిన్ కాదు, ఓన్లీ పౌష్టికాహారం మాత్రమే. మీరు బాడీలో ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ రోజు 10 కాదు 20 వేసుకున్నా సరే మీకు ఏం కాదు. ఇంకా మీ బాడీ ఇంకా మంచిగా అవుతుంది. ఇప్పుడు 60 ఉన్నాం, మన 20 లాగా అవుతుంది. మాకంటే ముందు ఒక 60 సంవత్సరం వాడతాం, అంత బలం ఉంటుంది. అంత బలమైన తిండి, పౌష్టికాహారం అంటే బలమైన తిండి. ఆ తిండి మనకు బయట దొరుకుతుంది కాబట్టి టాబ్లెట్ ముందు వేసుకుంటాం. ఇది మనకు రోగాలకు ఇది వాడుకుంటే మంచిది, అది వాడుకుంటుంది. డాక్టర్ రాసిస్తే మాత్రం కూర్చో తప్పకుండా వాడతారు. తిన్నా తిరగకపోయినా టైం చూసుకొని 9 గంటల వరకు పని లేదు. మధ్యాహ్నం 1 గంటలకు అది వాడు చెప్తాడు 9 గంటలకే అంటాడు. లేదు 9 గంటలకు వేసుకొని 10 గంటలకు వేసుకొని తర్వాత డాక్టర్ దగ్గర పోయినా ఉన్నాడు, ఆడేమంటాడు నీకు ఎన్ని గంటలకు వేసుకుంటాడు 10 గంటలకు వేసుకుంటాడు అంటే అందుకే దగ్గర అంటాడు అన్నాడు. టైం టు టైం వాడతాడు ఖచ్చితంగా డాక్టర్. కానీ ఇక్కడ మనం చెప్తే పట్టించుకో, మనం కూడా మెడలో వేసుకొని పోటీ వేసుకొని మేము డాక్టర్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే డాక్టర్ వచ్చింది నాకు గొప్పతనం. మనమేమో అది కావాలైనా అది వాడకండి బాగుండదు, దాంతో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే మనకు అవ్వదు. ఇది వాడితే చాలా మంచిది. ఒక్కటి కాదు చెప్తున్నా కదా, దీంట్లో మొత్తం ఒక 20-30 సప్లిమెంట్స్ ఉన్నాయి. అన్నీ వేసుకున్నాయి ఇంకా రోజు అన్నీ ఉన్నాయి. అంత మంచిగా ఉంటాయి, హెల్త్ చాలా మంచిది. సో అట్లా మనకి ఏంటంటే హెల్త్ సప్లిమెంట్స్ వీటి ఏ ప్రాబ్లం అయినా కాదు. ఇప్పుడు మన చుట్టూ హెల్త్ సంబంధించి ఉన్నారా లేదా ప్రాబ్లమ్స్ ఉన్నారా? మన ఇంట్లోనే ఒకరిద్దరు వెళ్తారు. ఇక మన చుట్టుపక్కల మన దోస్తులు, మన చుట్టాలు ఎంతమంది. కానీ మనం చెప్తే ఎవరు నమ్మరుకుంటాం. అదైతే ఆల్రెడీ మనం అనుభవిస్తున్నాం. ఎవరు తొందరగా నమ్మరు. కాకపోతే ఇలా అవుతుంది రేపు అవుతుంది నమ్ముతారు. వాళ్ళు నమ్మాలి అంటే ఫస్ట్ మనం వాడాలి. మన రిజల్ట్ వస్తే మనం ఖచ్చితంగా అయిపోవాలి.